హాయ్ ఫ్రెండ్స్, వైద్యో నారాయణో హరి అంటారు. మనం ఏ చిన్న బాధ వచ్చినా వైద్యుడి దగ్గరికే పరిగెడుతూ ఉంటాం. అనాది కాలంగా భారతదేశం వైద్య శాస్త్రానికి పెట్టింది పేరు అంటారు. ఒకప్పుడు చరకుడు, సుశ్రుతుడు, ఇలా మనకి ఆయుర్వేదం. ఆ తర్వాత పరిస్థితులు మారాయి, వైద్య రంగంలో మార్పులు వచ్చాయి. ఎన్నో రీసెర్చ్ల తర్వాత అలోపతి మెడిసిన్, యునానీ మెడిసిన్, హోమియో మెడిసిన్, ఇలా రకరకాలమైన వైద్యం మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎక్కడో వుహాన్లో పుట్టి ఆ కనపడని వైరస్ ఏదో కోవిడ్-19 అని మనం మాట్లాడుకుంటున్నాం. 1 సంవత్సరం క్రితం మొదలై ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేసింది. అది మన దగ్గరికి కూడా వచ్చింది. అదృష్టవశాత్తు మొదటిసారి వచ్చినప్పుడు అంత ప్రమాదం అనిపించలా. అందుకే చాలామంది చాలా లైట్ తీసుకున్నారు. మాస్కులు పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, లేకపోతే డిస్టెన్స్ పాటించండి, పార్టీలకు వద్దు, బయటికి వెళ్ళొద్దు, ఇలా రకరకాలుగా చెప్తే మాకేం కాదు అని అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ పిట్టల్లా రాలిపోతున్నారు పక్క మనుషులు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి, ఎక్కడికి పరిగెట్టాలో తోచని పరిస్థితి. ఈ సమయంలో అందరికీ లక్షలు పోసి వైద్యం కొనుక్కునే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఇది నిజంగా అంత కాస్ట్లీ రోగమా? అది అసలు ఈ రోగం ఏంటి? దీని గురించి తెలుసుకోవాలంటే మనకు ప్రఖ్యాత హోమియో డాక్టర్ మన ముందున్నారు, ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. 25 సంవత్సరాల అనుభవం తనకి ఈ వైద్య రంగంలో. ఎన్నో వేల మందిని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించి వాళ్ళ జబ్బుల్ని నయం చేసి ఉన్నారు. అదొకటే కాదు, ప్రత్యేకంగా ఈ సంవత్సర కాలంగా నాకు చాలా కాల్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు నేను నా స్టూడియోకి పిలిపించాను. నేను ఎంతోమంది, సార్ మాకు చాలా తక్కువ ఖర్చులో ఒక ధైర్యంగా ఈ డాక్టర్ గారు నయం చేశారన్నారు. అది సాధ్యమా అనిపించింది. అందుకే ఈ స్టూడియోలో ఈరోజు ప్రత్యక్షంగా ఆ డాక్టర్ గారిని మీ పరిచయం చేయబోతున్నాను. శ్రీనివాస్ గుప్తా గారు, నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, మీ గురించి విన్న తర్వాత ఇలా స్టూడియోలో కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. అంటే సార్, వైద్యం అనేది నేను బాగా నమ్ముతాను, ఇది సేవ సంబంధించింది. వైద్యం ఎప్పుడు వ్యాపారం కాదు, కాకూడదని బలంగా నమ్మే వాళ్ళు నేను ఒకడినే. అంటే మిమ్మల్ని చూస్తే కూడా అలాగే అనిపించింది నాకు. అంటే ఎంతో మందికి, చాలా మంది ప్రముఖులు, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ కూడా మీరు ఇప్పుడు వైద్యం అందిస్తున్నారు. నేను అంటే ఇక్కడ నేను పేర్లు చెప్పకూడదు, వాళ్ళ స్థాయి ఏంటి అనేది నాకు తెలుసు, మీకు తెలుసు కాబట్టి. బట్ స్టిల్ ఐ బిలీవ్. సార్, అసలు దీనికి సంబంధించి, అంటే ఈ కరోనాకు సంబంధించిన మీరు దాదాపు 1 సంవత్సరం రీసెర్చ్ చేశారు దీని మీద. అంటే ఏదో ఫేక్గా నేనేదో తయారు చేశాను, నా మందు వాడండి అని మీరు చెప్పలే. దీని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేయడానికి మీరు వెన్నుకున్న మార్గాలు ఏంటి? ఏ పాయింట్లో మీరు రీసెర్చ్ చేస్తూ ఓకే దీని సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, ఇది రావడం వల్ల ఇలా ఉంటుంది, ఇది ఎలా విశ్లేషించగలిగారు మీరు? సో యాక్చువల్లీ అండి, నేను 25 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సికింద్రాబాద్లో. ముందు నుంచి ఏంటంటే అలాంగ్ విత్ హోమియోపతిక్ మెడిసిన్ మాది ఆల్టర్నేటివ్ థెరపీ చూస్తాను. మా క్లినిక్లో ఏంటంటే మేము ప్యారడైజ్లో 25 years నుంచి క్లినిక్ నడిపిస్తున్నాం. ఒక పేషెంట్ వచ్చాడనుకోండి, అతను హోమియోపతిక్ ఆస్తమా పేషెంట్ వచ్చాడనుకోండి, అలా హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తూ అతనికి మా యోగా కన్సల్టెంట్ విల్ టీచ్ యోగా, డైటీషియన్ విల్ టీచ్ డైటీషియన్, యోగా ఆక్యుప్రెషర్ విల్ టీచ్ ఆక్యుప్రెషర్ ఎక్సర్సైజెస్. దెన్ వీ హ్యావ్ గాట్ 4 many థెరపీస్, అన్ని ఆల్టర్నేటివ్స్ థెరపీ పేషెంట్ హెల్ప్ చేస్తున్నాం. బయట ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్, అలోపతి అంటే అలోపతి ఓన్లీ విల్ గివ్ అలోపతిక్ మెడిసిన్స్. ఆఫ్ కోర్స్ ఇన్ మై క్లినిక్ వీ గాట్ ఏ ఆక్యుప్రెషర్ డాక్టర్, ఆక్యుపంచర్ డాక్టర్, నేచర్ క్యూర్ డాక్టర్, డైటీషియన్, హోమియోపతి డాక్టర్ అండ్ యోగా డాక్టర్. సో కలెక్టివ్లీ అనే హోలిస్టిక్ వే we want to help us by give homeopathic medicine, so you'll be relieved. The dietitian will tell the diet so that the problem should not relapse. The yoga person will tell so that the lungs should get strengthened. So alternative therapies చేయడం వల్ల చాలా మంది పేషెంట్స్కు చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయండి. దెన్ వీ గాట్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, పేషెంట్స్ రెస్పాండ్ అవుతుంది. చాలామంది ఆస్తమా టాబ్లెట్స్ మానేస్తున్నారు, డయాబెటిక్ మెడిసిన్స్ తగ్గిస్తున్నారు, బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ కూడా తగ్గిస్తున్నారు, ఆర్థరైటిస్ కూడా చాలా కేసెస్ తగ్గుతున్నాయి. సో వీ డెవలప్డ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత మా పేషెంట్స్ మా రెగ్యులర్ పేషెంట్స్ ఒకరికి లాస్ట్ ఒక 6 months కింద దే డెవలప్డ్ కరోనా. దెన్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్స్ అడ్వైజ్ దెమ్ టు అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్. So they said, doctor, we only take homeopathic medicines. We don't want to go to the allopathic hospital because we believe homeopathic medicine. We want to take homeopathic medicine. అంతవరకు నేను ఆలోచించలే. జస్ట్ ఐ వాజ్ గివింగ్.
Then patient asked me that we want to use only homeopathic medicines. Then finally I done lot of study and I given that medicine to that patient. Luckily ఏంటంటే saturation was 85 on the night. Next day morning it was 92. Then I developed a confidence. Yes, homeopathic medicines are working. Yes, I have to do something to the patient. అంటే మీరు చాలా ఖచ్చితంగా చెప్పగలరు ఇప్పుడు కరోనా వైరస్ ఉన్న వాళ్ళకి హోమియోపతిక్ మెడిసిన్ వల్ల అవును అట్లీస్ట్ ఎన్ని అవర్స్ లో మీరు ఆ సిమ్టమ్స్ ని తగ్గించగలరు? యాక్చువల్గా అండి మాకు ఇప్పుడు ఫస్ట్ కరోనా సిమ్టమ్ ఎట్లా వస్తుంది, లాస్ ఆఫ్ స్మెల్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, ఫీవరిష్ వస్తుంది. మా మెడిసిన్ స్టార్ట్ ఒక కిట్ డెవలప్ చేస్తాం. మా మెడిసిన్ కిట్ స్టార్ట్ అయిన తర్వాత మినిమం 24 hours to 48 hours సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. అట్లీస్ట్ పేషెంట్ ఫీల్ కంఫర్టబుల్. దెన్ వీ హవ్ సీన్ సో మెనీ కేసెస్ అండ్ 6th day కొంతమందికి నెగిటివ్ వచ్చింది, కొంతమందికి 8th day నెగిటివ్ వచ్చింది, కొంతమందికి 10th day, డిపెండింగ్ అపాన్ దర్ ఇమ్యూనిటీ పవర్. బట్ నా రిపోర్ట్ ఏంటంటే టిల్ నౌ మేము ఒక 5,000 మందికి ఇచ్చామండి పేషెంట్స్కు. ప్రతి ఒక్కరి నుంచి రిపోర్ట్ ఏమొచ్చింది, డాక్టర్ గారు 24 hours ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. సో పేషెంట్ ఈజ్ మెంటల్లీ హ్యాపీ. కరోనా వచ్చిందని ఆల్రెడీ మెంటలీ డిస్టర్బ్ అయిపోతున్నారు, సిమ్టమ్స్ అన్నీ పెరుగుతాయి మా మెడిసిన్ వాడడం వల్ల. అట్లీస్ట్ పేషెంట్ నాకు చాలా బాగుందండి, నా ఫీవర్ తక్కువ ఉంది, కొంచెం గొంతు నొప్పి తక్కువ ఉంది, బాడీ పెయిన్ తక్కువ అవుతుందని అట్లీస్ట్ పేషెంట్ ఈజ్ పాజిటివ్ అండ్ దే ఆర్ ఫీలింగ్ మచ్ బెటర్ ఆల్సో. సో దే ఆర్ ఇంప్రూవింగ్ ఆల్సో. దాన్ని బట్టి మేము కిట్లో ముందు ఒక 10 మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం. నౌ వీఆర్ గివింగ్ ఆల్మోస్ట్ 19 మెడిసిన్స్. సో ఇప్పుడు మీరు కోవిడ్ కిట్ అని ఒకటి రెడీ చేశారు అంటే వీఆర్ నాట్ కోవిడ్ అండి, బేసికలీ ఇట్ ఈస్ ఏ immunity booster kit. Okay, immunity booster kit. This is only not for the COVID. Any type of viral problems, it will effective. The kit expiry for 5 years. Any person can use and very effective also. We are given. అంటే ఇప్పుడు మీరు తయారు చేసిన కిట్ నేను ఒకవేళ తీసుకుంటే 5 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. You can expiry is for 5 years. See, మా COVID, మా హైపర్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ అండి, నాట్ ఓన్లీ ఫర్ ద కోవిడ్, ఇట్ ఈస్ ఆల్సో వర్క్ ఫర్ ద ఎనీ వైరల్ ప్రాబ్లమ్స్. బేసికలీ ఇట్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ, ద ఇన్ టర్న్ ద ప్రాబ్లమ్స్ విల్ బి రెడ్యూస్డ్ బేసికలీ లైక్ దిస్ అండి. సార్ అసలు మన భారతదేశంలోనే ఇప్పుడు మీరు ఇంత అద్భుతమైంది మీరు రెడీ చేసినప్పుడు అవును, వై నాట్ మెడికల్ కౌన్సిల్ ఎందుకు మిమ్మల్ని అప్రూవ్ చేయదు? మీది మెడిసినే, మిమ్మల్ని డాక్టర్ అని అంటారు. హోమియోపతి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు మరి మీ అంటే మేము ఇంకా మెడికల్ రీసెర్చ్ ICMRకి వెళ్ళలే అండి. వీఆర్ కలెక్టింగ్ ఆల్మోస్ట్ 5,000 మంది పేషెంట్స్ అయిపోయారు. ఆఫ్టర్ కలెక్టింగ్ సమ్ మోర్ డేటా, దెన్ ఐ వాంట్ టు గో టు అప్లై టు ద ICMR ఆల్సో. All the data, we are collecting the data, reports and all. Okay. Then we wanted to file, inform to the ICMR about my results. Okay. Because we are able to see clear results. Ultimately, the patient should. అదే ఇప్పుడు మీరు డెవలప్ చేసిన కిట్ ఒకసారి మీ కిట్ ఏంటి, కిట్ లో ఏమేమి ఉంటాయి ఒకసారి డీటెయిల్ గా చెప్పండి డాక్టర్. Okay. This is hyper immunity booster kit అండి. Kit లో I am explaining the kit. Yeah. ఫస్ట్ కిట్లో ఒక పాంప్లెట్ ఉంటుందండి, ఎక్స్ప్లెయినింగ్ హౌ టు యూస్, వాట్ టు యూస్. ఇది వన్ సైడ్ ఇన్ ఇంగ్లీష్, వన్ సైడ్ ఇన్ తెలుగులో ఉంటుంది. నౌ ఐఎమ్ షోయింగ్ ద కిట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా క్లినిక్లో ఆల్మోస్ట్ 20 years నుంచి వీఆర్ రికమెండింగ్ వన్ కాడా. సపోజ్ కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, దానికి మేము ఒకటి కాడా ఇస్తున్నాం. దీనిలో మిరియాలు, సొంటి, లవంగాలు, ఇలాచీలు, ఇంకా కొన్ని హర్బ్స్ వేసాం, ముల్లెట్టి అవన్నీ హర్బ్స్ వేసాం. జనరల్గా ఏంటంటే మామూలుగా ఈ కరోనా ముందు కూడా మా ట్రీట్మెంట్ ఇస్తూ వీళ్ళందరికీ తయారు చేసి నువ్వు టీలో తాగొచ్చు, కాఫీలో తాగవచ్చు, చిన్నపిల్లలకు తేనెలో కలిపి తాగమని చాలామందికి కోల్డ్కు, కాఫ్కు, బ్రాంకైటిస్కు ఇస్తున్నాం. చాలా తగ్గుతుంది, వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సేమ్ అప్పుడు అదే సేమ్ కిట్, సేమ్ దాన్ని మేమే పౌడర్. చాలామంది అంటారు కరోనా పేషెంట్ డాక్టర్ గారు మేము చెప్తున్నాం ఇంతకుముందు మీరు అవన్నీ తయారు చేసుకోండి మీరంటే, పేషెంట్స్ డాక్టర్ గారు ఇప్పుడు మేము ఇప్పుడు ఇది ఈ కిట్ అనేది ఎప్పుడైతే ఇచ్చామో మనం అది ఇట్ ఈస్ దేర్ విల్ బి XYZ ఏదో కాస్ట్ అయితే ఉండుంటుంది. అవును, మీరు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా క్లియర్ గా చెప్పేసి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. మా ఇంటెన్షన్ అంటే నాట్ ఫర్ ద బిజినెస్ కదండి, పేషెంట్ షుడ్ బి బెనిఫిటెడ్ యాక్చువల్ గా. సో దీని ఏంటంటే ఇది పౌచ్ ఇచ్చేసి దాని మీద అని రాస్తున్నాం కూడా, సో దట్ దే కెన్ మేక్ ఆల్సో. సో దిస్ ఏంటంటే ఇమ్మీడియట్ గా థ్రోట్ పెయిన్ తక్కువ అవుతుంది, కాఫ్ తగ్గుతుంది. ఇది మేము వాటర్లో వాడమంటున్నాము, టీలో వేసుకోమంటున్నాము, కాఫీలో వేసుకోమంటున్నాము, మిల్క్లో తాగొచ్చు. చిన్నపిల్లలు అయితే విత్ హనీ తీసుకోమంటున్నాం. ఇమ్మీడియట్లీ వన్ కెన్ సీ ద రిజల్ట్స్. ఇవన్నీ మీ కిచెన్లో ఉండేటివి, ఒకసారి అయిపోయిన తర్వాత మీరు కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత అంటే మెయిన్ ఇంపార్టెంట్ దీనిలో ఏంటంటే ఇది దిస్ స్పెషల్ డ్రాప్ 1 అని ఇస్తున్నామండి. ఇది ఇమ్మీడియట్గా బాడీ పెయిన్స్, ఫీవర్ వితిన్ 24 hours తగ్గించేస్తుంది. ఇది 12 drops to 13 drops in 15 ml of water. వీఆర్ రికమెండింగ్ డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లమ్స్. ఎవ్రీ 2 hours కానీ 3 hours కానీ తీసుకోమంటున్నాము. ఇమ్మీడియట్గా బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్స్ తగ్గుతుంది. ఇది స్పెషల్ డ్రాప్ 1.
ఇంకా దీనిలో కూడా స్పెషల్ డ్రాప్ 2 ఇస్తుంది. ఇది యాంటీవైరస్ బాడీలో వైరస్ లోడ్ తగ్గిస్తుంది విత్ ఇన్ 24 అవర్స్లో. ది ఫీల్ పేషెంట్ విల్ బి మచ్ బెటర్ విత్ దిస్ మెడిసిన్. వీఆర్ రికమెండింగ్ దిస్ 15 drops డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. జనరల్లీ వీఆర్ రికమెండింగ్ 3 times to 4 times. ద ప్రాబ్లమ్ ఈజ్ మోర్, వీఆర్ రిపీటింగ్ ద మెడిసిన్స్. నార్మల్ వాటర్లో తీసుకోమంటున్నాం. దిస్ ఇస్ స్పెషల్ డ్రాప్ 2 అండి. ఇంకేదంటే సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ ద థ్రోట్ పెయిన్ అండి. దిస్ బాటిల్ ఈజ్ ఫర్ ద కఫ్ అండ్ థ్రోట్ పెయిన్. కొంతమందికి థ్రోట్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. బట్ మై కిట్ గోస్ డిఫరెంట్ ప్లేసెస్, సో ఐ కెనాట్ కాంటాక్ట్. సో వీఆర్ గివింగ్ ఎ కిట్ ఈవెన్ ఆఫ్టర్ ద కోవిడ్ ప్రాబ్లమ్ సబ్సైడ్స్ ఆల్సో. ఫర్ regular throat pain cough also they can use. Not only COVID the patient, anyone in the home they can use. Suppose కొంతమందికి థ్రోట్ పెయిన్ వచ్చింది, థ్రోట్ పెయిన్ రాలేదు, వచ్చినట్టు అనిపిస్తున్నా తీసుకోవచ్చు. బికాస్ ఇట్స్ ఆల్ హోమియోపతిక్ మెడిసిన్స్ కాబట్టి దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్, నో రియాక్షన్స్. ఎవ్రీబడి కెన్, చైల్డ్ కెన్ యూస్, అడల్ట్ కెన్ యూస్, ఎనీ పర్సన్ కెన్ యూస్. వీఆర్ రికమెండింగ్ దిస్ 15 drops and 15 ml of water. డిపెండింగ్ అపాన్ ద కాఫ్ వీఆర్ ఇంక్రీజింగ్ ద డోసేజ్. దెన్ ఈ కిట్లో అండి వీఆర్ గివింగ్ హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తున్నాము. దిస్ ఈజ్ అడ్వైజ్డ్ బై ఆర్చింగ్ ఆల్బమ్ అని, అడ్వైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయుష్. దిస్ ఈజ్ వన్ ఇన్ 3 types ఆఫ్ పిల్స్ ఇస్తున్నాం. ఒకటి మార్నింగ్, ఒకటి ఆఫ్టర్నూన్, ఒకటి నైట్. పిల్స్ 5 tablets చేతితో టచ్ చేయకుండా క్యాప్తో వేసుకొని చప్పరించాలి పిల్స్. ఇంకోటి దీనిలో పడింది, ఈ కరోనా పేషెంట్స్ సమ్ టైమ్ దే గెట్ బ్రెత్లెస్నెస్ ఇన్ ద నైట్. బాగా ఆయాసం వచ్చింది, అగైన్ దే నీడ్ నాట్ రష్ ఫర్ ద డాక్టర్. యాజ్ ఎ ప్రివెంటివ్గా వాళ్ళ ఇంట్లో ఉండి పెట్టుకోవడానికి ఒక రిజర్వ్ మెడిసిన్ ఇస్తున్నాము. దిస్ మెడిసిన్ ఈస్ ఫర్ ద బ్రెత్లెస్నెస్. వెన్ ఎవర్ ద పేషెంట్ ఫీల్ బ్రెత్లెస్నెస్, యూ కెన్ టేక్ 5 tablets every half an hour, 1 hour. Immediately feel little comfortable. If not, they should see a doctor. But basically it helps to relieve the breathlessness. Then ఈ కిట్లో we are adding one. Some patients are getting body pains and not all. So somebody get body pain, this is a reserve medicine for body pains. Somebody got body pain, that time they can use the body pains medicine. This kit also containing, some people are complaining, doctor in Andhra, some patients are getting loose motions. That is also COVID. So if somebody has got loose motion, that time who got loose motion, they can take the loose motion medicines. Then ఇంకోటి ఏంటంటే ఈ కిట్లో మేము ఆల్రెడీ ఒక 10 years నుంచి రీసెర్చ్ చేస్తున్నామంటే ఇది నెయ్యి అంతే. జస్ట్ నెయ్యి, మీ ఇంట్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు. మేమేం చేస్తున్నామంటే అండి, ఇది వేడి నీళ్ళలో పెట్టేస్తే కొంచెం కరుగుతుంది. ఒక ముక్కలో 2 చుక్కలు, ఇంకో ముక్కలో 2 చుక్కలు వేయడం వల్ల వైరస్ అనేది కిల్ చేస్తుంది. ప్లస్ ఆల్రెడీ మేము 10 years నుంచి దేని గురించి ఇస్తున్నామంటే స్నోరింగ్ పనిచేస్తుందండి నెయ్యి. గురక తగ్గుతుంది, నోస్ బ్లాక్ తగ్గుతుంది, నిద్ర మంచిగా వస్తుంది, యూ ఫీల్ వెరీ బెటర్. చాలా మాకు వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ సిన్స్ 10 years. సో దట్ ఈ కిట్లో అది కూడా పెట్టాం. బికాస్ ఐఎమ్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్, ప్రతి ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి దీనికి అలవాటు కావాలని దీనిలో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది ఇలా వెన్నీళ్ళలో పెట్టేసి ఒక ముక్కలో బయటికి వెళ్ళే వాళ్ళని 2 సార్లు వేసుకోమంటాను, ఇంట్లో ఉన్న వాళ్ళను ఒక్కసారి వేసుకోండి. ఈ బాటిల్ అయిపోయింది అనుకోండి, మీ ఇంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే మేము ఒక రీసెర్చ్ చేస్తున్నామండి 10 ఏళ్ల నుంచి. We have developed one pain roll-on అండి. ఎనీ పెయిన్ రిలీవ్స్ ఇన్ 2 to 3 minutes. దీన్ని డెవలప్ చేసిన తర్వాత నేను రోజు 1,00,000 మందికి నొప్పి మంది అప్లై చేయాలనుకున్నాను. నాకు రోజు 1,00,000 మంది నొప్పుల పేషెంట్స్ ఎక్కడ దొరుకుతారు చెప్పండి అని మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ ఎక్కడ చేశారంటే, మీరు డాక్టర్ గారు మీరు శబరిమలకి వెళ్ళండి, January 1st నుంచి 10th లోపల రోజు 15 లక్షల మంది నడుస్తారు పెద్ద పాదం, అక్కడ ప్రతి ఒక్కరికి నొప్పి ఉంటుంది. దెన్ మా టెంపుల్ పర్మిషన్ తీసుకొని మా ఫిజియోథెరపీ డాక్టర్స్ నేను కూడా వెళ్ళి ఒక టీం వెళ్ళి మా టెంట్ పెట్టేసి రోజు 5 లక్షల మందికి అప్లై చేసాం ఫ్రీగా. సో మాకేంటంటే రిజల్ట్ ఏంటంటే విత్ ఇన్ 2 minutes తెలుస్తుంది. ఇట్ రిలీవ్స్ ఎనీ పెయిన్. మాకు దీనికి నొప్పి ఎక్కడ అని తెలియదు. ఇట్ మే బి హెడేక్, it may be the muscle pain, it may be the body pain, it may be the back pain, any pain. So you can apply anyway, just roll on ఉంటుందండి, అప్లై చేసి మసాజ్ చేయాలి అంతే. ఏంటంటే పెయిన్ కిల్లర్ వాడారనుకోండి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. జస్ట్ ఇలా అప్లై చేసి ఇలా మసాజ్ చేయాలి. We have to apply anywhere, just relieve. It relieves. We have done a lot of research. నేను అమెరికా వెళ్ళాను లాస్ట్ టైం ఒక 1 year కింద. స్టేజ్ మీద అందరు సాఫ్ట్వేర్ పీపుల్ గెట్ ఆల్ స్పాండిలైటిస్. నేను చెప్పాను whomever they got pain come to the diet అని చెప్పాను. ఆఫ్టర్ మై లెక్చర్ I treated hundreds of spondylitis. It relieves. It will not cure but relieves. Suppose you are traveling, suddenly you get somebody back pain, email. Then one more medicine అండి. This is called Kantil tablet. Kantil అని ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. మా పేషెంట్ చాలా మంది వాడుతున్నారు ఒక 10-15 years నుంచి. నేను అనుకున్నాను కంతిల్ అని చెప్పేవాళ్ళని. పేషెంట్స్ ఏమంటే డాక్టర్ గారు మేము ఎక్కడో తెచ్చుకోవాలని కష్టం, మీరే అరేంజ్ చేయండి. ఇదేంటంటే మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుందండి. మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. ఇమ్మీడియట్గా కాఫ్ తగ్గిపోతుంది, థ్రోట్ పెయిన్ తగ్గుతుంది, ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. కెన్ టేక్ 1 tablet.
జస్ట్ చప్పరించాలి అంతే అండి. సపోజ్ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్, జస్ట్ నో సైడ్, ఆల్ హెర్బల్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. మా పేషెంట్స్కి అందరికి చెప్తున్నాను, అందు గురించి కిట్లో కూడా పెట్టేస్తాను. కాఫ్ తగ్గుతుంది ఏంటంటే ఈ పేషెంట్స్ కరోనా వచ్చిన తర్వాత మెంటలీ డిస్టర్బ్ అవుతారు, దే నాట్ గోయింగ్ టు గెట్ ప్రొక్యూర్, సో దట్ అన్ని కలిపి ఉంటే యూస్ఫుల్ అని ఇలా ఇస్తున్నాండి. దిస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ బట్ వీఆర్ గివింగ్. ఇంకోటి ఏంటంటే కోవిడ్ తగ్గిన తర్వాత దే ఫీల్ లాట్ ఆఫ్ వీక్నెస్, వీఆర్ పుట్టింగ్ వన్ ఎనర్జీ బూస్టర్. Once the problem subsides, they should take for 3-4 days. They can get back their energy along with the food. Then దీనిలో nowadays ఈ లేటెస్ట్గా ఇంకో ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేశామండి. దిస్ ఇస్ కాల్డ్ కాఫ్ అండ్ చెస్ట్ కంజెషన్ డ్రాప్స్. సపోజ్ కొంతమందికి దగ్గుతో పాటు బాగా ఆయాసం వస్తుంది, బ్రెత్లెస్నెస్ వస్తుంది, దట్ టైమ్ వీఆర్ రికమెండింగ్ 15 drops in little water ట్వైస్ తీసుకోవడం వల్ల దీనివల్ల బ్లడ్ కంజెషన్ తగ్గుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే మా రీసెర్చ్ అండి, ఇది యాంటీవైరల్ స్ప్రే. ఇది వాటర్లో వేసేసి స్టీమ్ తీసుకోమంటున్నాం, ఇమ్మీడియట్లీ నోస్ బ్లాక్ క్లియర్ అవుతుంది, కోల్డ్ తగ్గుతుంది. ఈవెన్ సంబడి కెన్ స్ప్రే లైక్ దట్. దిస్ ఇస్ అన్ యాంటీవైరల్ మెడిసిన్, వెరీ 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 ఎఫెక్టివ్. ద రిజల్ట్స్ ఆర్ సీన్ విత్ ఇన్ నో టైమ్. నోస్ బ్లాక్, దిస్ ఇస్ మై ఓన్ రీసెర్చ్. వీ కెన్ టేక్ స్టీమ్ ఆల్సో, స్టీమ్లో స్ప్రే చేసి యూ కెన్ టేక్ ద స్టీమ్ ఆల్సో, మల్టీపర్పస్. దెన్ ఆఫ్ లైట్ ఏంటంటే మేము ఆక్యుప్రెషర్ కూడా చేస్తున్నాం కాబట్టి చాలామంది పేషెంట్స్కి బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి. దిస్ కాల్డ్ ఆక్యుప్రెషర్ రింగ్ అండి. జస్ట్ ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని ఇలా రోజు ఇలా ఒక 2-3 times చేస్తే దే ఫీల్ మచ్ కంఫర్టబుల్, దే ఫీల్ మచ్ బెటర్. మేము వెళ్ళి చూడండి, యూ కెన్ అబ్జర్వ్ ఆల్సో రిజల్ట్స్ ఆర్ సీన్. మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్ని స్టిమ్యులేట్ అయిపోతాయి, దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో, ఈజీ టు టేక్. కానీ మిమ్మల్ని బాగా నేను అప్రిషియేట్ చేయాలనుకుంది ఒక్కటే పాయింట్ డాక్టర్ గారు. చెప్పండి సార్. మీరేమో హోమియోపతిక్ డాక్టర్, బట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నింటినీ ఇంక్లూడ్ అన్ని కలిపాం. ఇంకొకటి ఎందుకంటే యూఆర్ ఎంకరేజింగ్ ఆయుర్వేదిక్ ఆల్సో, ఆయుర్వేదిక్ ఆల్సో నేచురల్. మనం వీఆర్ rich herbs and so my intention is to relieve the patient, and whether we are giving homeopathic, ayurvedic, all natural ways patient relief చేయడం అనేది. ఇంకోటి అండి, వీఆర్ గివింగ్ వన్ స్ప్రే అండి. పేషెంట్కి పడుకునేటప్పుడు పిల్లోకి పెట్టుకోమంటున్నాం. పిల్లోకి ఒక 2 drops ఇక్కడ పెట్టుకోవడం వల్ల హోల్ నైట్ అతనికి we feel better అండి. యూ కెన్ ఆల్సో సీ. సో అతనికి బ్రాంకో డైలేటర్గా పనిచేస్తుంది, రిలీఫ్ అయిపోతుంది. జస్ట్ పేషెంట్ పడుకున్నప్పుడు పిల్లోకి ఇలా ఒక 2 drops ఇక్కడ పెట్టి పడుకుంటే హోల్ నైట్ ఆ రూమ్ ఆల్సో బికమ్ పాజిటివ్ వైబ్రేషన్స్. అండ్ ఇఫ్ బ్రాంకో డైలర్గా పనిచేస్తుంది, కోల్డ్గా నీ నాట్ జస్ట్ ఓన్లీ టచ్ ద పిల్లో. ఇది కూడా మేము మళ్ళీ పేషెంట్కు యూకలిప్టస్ ఆయిల్ ఎక్కడో వెళ్ళాలో తెచ్చుకోవాలని వీఆర్ ప్రొక్యూరింగ్ ద బెస్ట్ యూకలిప్టస్ ఆయిల్ అండ్ గివింగ్ ఇన్ ఏ బాటిల్ అండి. ఇక లేటెస్ట్గా 1 week నుంచి ఇంకో కొత్త ప్రోడక్ట్ కిట్లో ఇస్తున్నామండి. ఇట్ ఈస్ వెరీ చీప్, ఇది ఒక 20 rupees ఉంటుంది అంతే. కానీ మీరు ప్రొక్యూర్మెంట్ కష్టమవుతుందండి. నేను చాలా మంది సైంటిస్ట్ అని మాట్లాడానండి. ఇది ఆలం అంటారు, జనరల్లీ పీపుల్ యూస్ ఫర్ ఆఫ్టర్ షేవ్. దిస్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్. మేమేం చెప్తున్నామంటే ఒక గ్లాస్ వామ్ వాటర్లో ఒక 10 times ఇలా తిప్పమంటున్నాం. దెన్ ఇట్ విల్ బికమ్ ఆల్కలైన్ వాటర్. దాన్ని మౌత్ వాష్ చేయమంటే వైరస్ కిల్ అయిపోతుంది. మెనీ సైంటిస్ట్ అని మాట్లాడి రీసెర్చ్ చేస్తే ఇది వర్కింగ్. ఇట్ ఇస్ ఓన్లీ కాస్ట్ 20 rupees, బట్ ఇట్ వర్కింగ్ లైక్ ఎ మిరాకిల్. యూ కెన్ ఆల్సో సీ ఇన్ గూగుల్. జస్ట్ మిక్స్ ఇట్ అండ్ గాగుల్, సో దట్ అంత ఫస్ట్ వైరస్ ముక్కులో వస్తుందండి, తర్వాత థ్రోట్లో వస్తుంది, తర్వాత సో వీ హ్యావ్ టు కిల్ ఎట్ ద నోస్, అదర్వైజ్ యూ హ్యావ్ టు కిల్ ఇన్ ద థ్రోట్, అదర్వైజ్ we also kill in the lungs. So we are developed all we are strategies. First we'll help with the nose, ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తాం, మిగిలినది ఇక్కడ కంట్రోల్ చేస్తాం, లేకపోతే ఇక్కడ కంట్రోల్ చేస్తాం. సో వీఆర్ ట్రయింగ్ ఆల్ ద న్యాచురల్ మెథడ్స్. తర్వాత అండి వీఆర్ ఆల్సో రికమెండింగ్ పేషెంట్ సమ్ ఎక్సర్సైజెస్ if you want to improve the immunity also, to increase the lung capacity. So okay, 2 exercises shall I show andi? Yeah, 1 or 2 exercises I'll show. Okay అండి, this is basically మన ఆక్యుప్రెషర్ అండి. ఇది ఆక్యుప్రెషర్, ఇది ఇలా పెట్టేసేసిన తర్వాత ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. The first exercise. Second exercise 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Then ila 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Then
1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 దీనివల్ల ఏంటంటే మన హ్యాండ్లో చూసారా మన చెయ్యి అంతా రెడ్ అయిపోయింది. మన బాడీలోని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. సో వీఆర్ ఆల్సో హెల్పింగ్ ద పేషెంట్స్. ఇట్ ఈస్ ఈజీ వైల్ వాచింగ్ టీవీ ఆల్సో దే కెన్ డూ. దే వర్ రికమెండింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. దీనివల్ల కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది, ద జనరల్ వెల్ బీయింగ్ పెరుగుతుంది, దర్ హెడేక్ ఈజ్ బెటర్. దెన్ లంగ్స్ గురించి మాత్రం ఒక లాంగ్ ఎక్సర్సైజ్ చూపిస్తానండి. ఓకే, చలో షో లైక్ యా ఇలా ఇన్హేల్, exhale. One. If you're not able to do, like this can do. If you're not able to do, you can do like this. They all are very good exercise, only specially for the lungs అండి. లంగ్లో అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోయర్ లోబ్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన గాలి లోయర్ లోబ్కి వెళ్ళిపోతుంది. అండ్ అనదర్ ఎక్సర్సైజ్ ఐఎమ్ షోయింగ్, చూపిమంటారండి. Inhale, exhale, inhale, exhale, so that lung strength out. I'm only showing the lung. So some people who had a shoulder problem, they cannot do this exercise. They can do like that. Some people even they cannot do this exercise. Simple. This also can do. ఇంకా టు స్ట్రెంగ్థెన్ ద లంగ్స్ మేము ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాం క్లినిక్లో అండి. ముందర 3 క్యాండిల్స్ పెట్టేసి బ్లో చేయడం వల్ల టోటల్గా దానివల్ల వెయిట్ లాస్ అవుతారు, దానివల్ల హెల్త్ పెరుగుతుంది, ప్లస్ లంగ్స్ స్ట్రెంగ్త్ అయిపోతాయి. జస్ట్ యూ హ్యావ్ టు కీప్ ద క్యాండిల్. మీరు ట్రై చేయండి, ఒక 2 minutes చేస్తే మీకు చెమటలు వచ్చేస్తాయి. If you put a candle and do for 3 minutes, you basically get a sweating. Very, very good exercise, Andy. So like this, we are helping the patient. And one more thing, along with the kit, ఇది కాంప్లిమెంటరీ ఇస్తున్నాం అండి. ఇది మా రీసెర్చ్ ప్రొడక్ట్ అండి. ప్లేట్ లేదనుకో నో ప్రాబ్లం. ఆ రీసెర్చ్ మేము యాక్చువల్గా డాక్టర్ గారు ఉండి మీరు ఎందుకు ఇలా చేస్తారని ఒక డౌట్ వస్తుంది. మేము ఒక 2 years కింద అమెరికా వెళ్ళామండి. అమెరికా వెళ్తే అందరు డాక్టర్స్ ఇథనాల్ తింటున్నారు. మన ఇండియాలో మనం వాటర్ మిలన్ తింటాం, ఇథనాల్ పడేస్తాం, మస్క్ మిలన్ తింటాం, ఇథనాల్ పడేస్తాం. అరే ఏందో ఇండియాలో అందరు ఇథనాల్ పడేస్తారు, మీరు అందరు ఇథనాల్ తింటారని చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసేస్తే ఇట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్, మినరల్స్. ఇండియాకి వచ్చి మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిపేసి డైటీషియన్స్ కలిపేసి జస్ట్ అందరికి ఇచ్చేసాము, జస్ట్ స్టార్ట్ చేసాము. అందరు బాగుంది బాగుంది అంటారు. నౌ దిస్ కంపెనీ రన్నింగ్ more than 50 people are working for this company. బేసికలీ ఇది ఏంటంటే మోర్ దెన్ ఏ ప్రాఫిట్ అండి. పేషెంట్స్ ఆర్ గెటింగ్ లైవ్లీహుడ్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇది రోజు ఒక 2 spoons తింటారనుకో, దానిలో స్పూన్ ఉంటుందండి. రోజు ఒక 2 spoons తింటే 10 rupees పడుతుందండి. సపోజ్ సాయంకాలం మీ స్టాఫ్కి ఎవరికో ఆకలి అవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సమోసా అండ్ అదర్ థింగ్, ఇఫ్ యూ టేక్ 1 spoon it is costing 10 rupees. Now it is Apollo, Kims Hospital, Ratnadeep Supermarket, Metro, all are selling my product and very, very good results are there. Many dietitians recommending for pregnancy patients, old age people they are telling. And we are not adding sugar, we are not adding any chemicals. మేము అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెప్పిస్తున్నాం. మస్క్ మిలన్, దీనిలో ఏమేమి ఉన్నాయంటే పంకిన్ సీడ్, సన్ఫ్లవర్ సీడ్, హ్యాజల్నట్, బ్రెజల్ నట్, మ్యాక్డోనియా నట్, కాజు, బాదాం, పిస్తా, హ్యాజల్నట్, బ్రెజల్ నట్ అండ్ గోజీబెర్రీ, బ్లాక్ కిష్మిష్, నార్మల్ కిష్మిష్, వాల్నట్, సో మెనీ ఉన్నాయి. సో మీరే అన్ని తెచ్చుకొని కలపాలని కలుపుకోవచ్చు. మీరు కూడా 22 తెచ్చుకోవాలి, కలుపుకోవాలి. ఒకటి ఖరాబ్ అయితే మొత్తం ఖరాబ్ అయితే మేమేం చేస్తున్నామంటే మా స్టాఫ్తో అన్ని తెప్పించేసి క్లీన్ చేసి ప్యాక్ చేసి ఇస్తున్నాం. డైలీ 2 చెంచాలు తింటే మీకు 12 రూపాయలు 13 రూపాయలు పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సపోజ్ ఒక అయిపోయింది, వేర్ టు బై, మా దీనిలో ఒక మాది కాల్ సెంటర్ ఉందండి. హూమ్ ఎవర్ దే వాంట్ వీఆర్ గివింగ్ డోర్ డెలివరీ ఎట్ యువర్ హోమ్. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ గివింగ్ అలాంగ్ విత్ ద కిట్ అండి. డాక్టర్ గారు, మా స్టూడియోలో ఇప్పుడు ఒకరిని పిలుస్తాను. తనకి ఏం పెయిన్ ఉందో నాకు తెలియదు, ఒక పెయిన్ అయితే ఉందని చెప్పి పిలవండి. ఏ పెయిన్ అయినా సరే వచ్చి ఇక్కడ స్టూల్ కావాలి చూసుకోండి. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? 10 days నుంచి. కూర్చో. బేసికలీ మేము ఒక సీరం డెవలప్ చేసాం. ఇది న్యాచురల్ సీరం డెవలప్డ్ బై మీ, నో కెమికల్స్ ఆర్ దేర్. మా రీసెర్చ్ ఏంటంటే ఎనీ పెయిన్ రిలీవ్స్ ఇన్ 60 seconds. కాఫీ తాగే లోపల నొప్పి తక్కువదని నా రీసెర్చ్. ఓకే, తగ్గుతుంది, కొంతమందికి 10% తగ్గుతుంది, కొంతమంది 20% తగ్గుతుంది. బట్ ఎవ్రీబడి విల్ గెట్ ఎ రిలీఫ్.
వి ట్రైడ్ సో మెనీ పేషెంట్స్ అరౌండ్ ద వరల్డ్. మీకు పెయిన్ ఎక్కడన్నా చెప్పండి, ఇప్పుడు కొంచెం నొప్పి ఎక్కడ ఉంది? నొప్పి కరెక్ట్గా లొకేషన్ ఎక్కడ నొప్పి ఉందో అక్కడ అప్లై చేయాలి అంతే. నడుస్తుంటే ఇక్కడ ఓకే బాగా పెయిన్ వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ పోయి కొంచెం కాల్ పెట్టండి, చూడలేదు ఇది ఇట్లా పెట్టండి, ఇలా పెట్టండి. ఇక్కడ నడుస్తుంటే పెయిన్ కరెక్ట్గా ఎక్కడ? ఇదంతా వస్తుంది. ఓకే ఫైన్ ఫైన్. ఫస్ట్ ఎక్కడ పెయిన్ ఉందో అప్లై కొంచెం పైకమ్మా. ఫస్ట్ ఎక్కడ పెయిన్ ఉందో యూ హావ్ టు ఐడెంటిఫై అండి. ఐడెంటిఫై బికాస్ మనం ఇంటర్నల్గా మెడిసిన్ ఇస్తలేము కాబట్టి జస్ట్ యూ హావ్ టు అప్లై వేర్ ఎవర్ ద పెయిన్ ఇస్ దేర్. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా పెయిన్? 15 days నుంచి ఉందా? మీరు క్రేప్ బ్యాండేజ్ వేసుకోవాలి కొంచెం. అయిపోయింది. వేసుకున్నారా? ఓకే. నేను మీరు ఎక్కడ పెయిన్ ఉందో నేను కరెక్ట్గా అప్లై చేస్తున్నానా? వేరే ద పెయిన్ ఐఎమ్ అప్లయింగ్ కరెక్ట్లీ. యూ హెవ్ టు అప్లై ఫర్ 30 seconds. అప్లై చేసిన తర్వాత ద మెడిసిన్ షుడ్ గో ఇన్సైడ్, కరెక్ట్? మనం ఇంటర్నల్ కాదు, జస్ట్ జెంటిల్గా రాయాలంతే ఇలా. ద మెడిసిన్ షుడ్ గో ఇన్సైడ్ అంతే. మై ఇంటెన్షన్ ఈస్ వాట్ ఎవర్ ద సీరమ్ యూ అప్లైడ్ ద మెడిసిన్ షుడ్ గో ఇన్సైడ్ అంతే. అయిపోయింది. జై సాయిరామ్ అని నడిచి చెప్పండి పెయిన్ ఎలా ఉందో చెప్పండి. అంజలి, ఇప్పుడు నీకు యాక్చువల్గా నీ కాలుకు నొప్పి ఉంది. ఎన్ని రోజుల నుంచి ఉంది నీకు నొప్పి? 15 days నుంచి. 15 రోజుల నుంచి నొప్పి ఉంది నీ కాలుకి. నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే నడిచేటప్పుడు కానీ నడకకి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు డాక్టర్ గారు పెయిన్ రిలీఫ్ అంటే నీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ అవ్వడం కోసం ఏదో మందు తయారు చేశాను, అది నేను అప్లై చేస్తాను అని నీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పి ప్లేస్లో అప్లై చేశారు. దానివల్ల నీకు ఏమన్నా రిలీఫ్ ఉందా? అవును సార్. రిలీఫ్ అయితే ఉంది సార్. సో అంటే ఇది పని చేస్తున్నట్టు లెక్క. చేస్తాను. అంటే ఈ లెక్కన కనీసం ఇంకొక 4-5 సార్లు 10 సార్లు వాడితే నువ్వు 15 రోజుల నుంచి పడ్డ ఇబ్బంది ఏదైతుందో అది పోతుందని అయితే నమ్మకం ఉందా? లేకపోతే టైం ఆల్సో ఓన్లీ 1 minute ఓన్లీ అప్లై. అదే 1 నిమిషం అయింది. 1 నిమిషంలోనే కొంత పని చేస్తే ఒక రోజులో ఇంకెక్కువ పని చేయొచ్చు. డెఫినెట్గా పని చేస్తుంది. థ్యాంక్ యూ అంజలి. సార్ డాక్టర్ గారు, మీరు ఏమనుకోకపోతే నాకు కాల్ చేసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ ఏంటో నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నా. మీకు అభ్యంతరం లేకపోతే? మాకేం ప్రాబ్లం లేదు. The number you have dialed is currently busy. Please try later. సో వాళ్ళు బిజీగా ఉన్నట్టుంది. యా, దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు కాల్ బ్యాక్ అగైన్. లెట్ మీ చెక్. हेलो मैडम, नमस्कार. नमस्ते मैडम. Namaste. मैडम, दिस इज लोहित कुमार calling from Trendy TV Telugu. मैडम, can I take? एक मिनट. Hello. मैडम, is it okay now? Can I talk for a couple of minutes? एक 2 मिनट आपसे बात कर सकता हूँ? हाँ कर सकते भैया. मैडम, मतलब आप कोरोना के जो मेडिसिन ली थी आपने, क्यों ली थी? मेरे को लाइट कोरोना महसूस हुआ था. हाँ, क्या सिम्टम्स फील कर रहे थे आपने वो टाइम पे? सिस्टम बोले तो हाँ, फीवर है. हाँ, फीवर आया आपको? हाँ, और थोड़ा अनईजी सा फील हुआ. हाँ, टेस्टिंग कराई. हाँ, टेस्टिंग में पॉजिटिव आया था. टेस्टिंग में पॉजिटिव आया. हाँ, फिर जो पॉजिटिव आया, बहुत सारे लोग तो हॉस्पिटल भागते हैं, वहाँ उधर इधर जाते हैं. आपने कहाँ क्या क्या किया आपने? जनरल तो हमारा मेडिकल है बिजनेस पे, तो मैं मेडिसिन भी चालू कर दिए थे थोड़े. फिर बाद में भाई साहब का मेरे को
इंट्रोडक्शन पता चला, हम्म, तो मैं लेते रहती हूँ, ऐसे नहीं है, होम्योपैथिक भी। हम्म, तो इन्होंने पास ऐसे दिखा कि भाई ये भी है facility, तो मैंने ये स्टार्ट किया। मतलब जो पॉजिटिव आने के बाद बहुत सारे लोग घबराते हैं हाँ हाँ, आजकल अगर बहुत ज्यादा रिलीफ मिला इनके मेडिसिन से और ज्यादा। हाँ डिप्रेशन टाइप जैसा जस्ट हो जाता ना, हाँ पर बहुत फायदा हुआ एकदम। हाँ, ऐसा दिखा कि अच्छा मेडिसिन के हिसाब से। मतलब आप घबराए भी नहीं, सीधा सीधा ये श्रीनिवास डॉक्टर श्रीनिवास गुप्ता जी का मेडिसिन आपने यूज करे और रिलीफ भी होगी। हाँ, और उनके एडवाइस जैसे अपन इंट्रोडक्शन वगैरह में बातचीत वगैरह करते रहे, वो डेली 1 टाइम, तो मेरे को बहुत अच्छा एक रिलीफ महसूस हुआ, फिजिकली भी और मेंटली भी, दोनों में भी अच्छा महसूस हुआ। अच्छा, तो मैं वो भी ली हूँ मेडिसिन, तो हमारे एलोपैथिक भी ली हूँ मेडिसिन, ऐसे नहीं कि वो नहीं ली, पर वो एक अलग है अपना और ये एक अलग है। अच्छा, तो मतलब जिस दिन बहुत जल्दी क्योर करा। हाँ, पॉजिटिव आने के बाद कितने दिन में आपको क्योर हुआ? मेरे को 5 डेज। 5 दिन में आप ठीक हो गए हो? हाँ। फिर आपने टेस्ट के लिए कब गई थी? टेस्ट के लिए मैं 5th डे ही दी। 5th डे में टेस्ट को गए आपने? हाँ। ओके, 5th डे पॉजिटिव नेगेटिव आया, फिर नेगेटिव रिपोर्ट आया 5वां दिन में? हाँ। बहुत अच्छी बात। फिर इसके बाद में आपने किसी हमारे को काफी जने ऐसे हुए स्टेप, मैंने अकेले नहीं, होम्योपैथिक भी साथ में लिया। इसका मैं प्लस पॉइंट बता रही हूँ, हॉस्पिटल का भी जरूरत नहीं हुआ। हॉस्पिटल की जरूरत भी नहीं पड़ी। जो आजकल जितने जो भयानक सिचुएशन जो दिख रही है बाहर, अगर मेरे बेटे को हुआ, दोनों को हॉस्पिटलाइज कर, हाँ, दामाद को करे हॉस्पिटलाइज। हाँ, ये सब अगर ये मेडिसिन ले लेते तो शायद ना होते। जैसे ब्रीथिंग प्रॉब्लम, ऑक्सीजन की कमी से हम हॉस्पिटलाइज करना पड़ता है ना ज्यादा, तो उन लोग सिर्फ कोई कारण से करे। मेरे को थोड़ा सा भी डर रही थी कि कहाँ हॉस्पिटलाइज करना पड़े, पर इन मेडिसिन से बहुत आराम मिला। तो आप भरोसे से आप दूसरों को भी बोल सकते हो कि गुप्ता जी का मेडिसिन बहुत अच्छा काम करती है। हाँ, बहुत अच्छा, रियल में दोनों, मतलब मैं क्या बोले, वो मेडिसिन एक अलग है एलोपैथिक का, और उसकी प्लस लेना चाहिए। क्या मैं तो सिंगल एलोपैथिक नहीं बोल सकती कि ओनली ये लीची है, और मेरे घर के पूरे एलोपैथिक लिए तो वही सबसे प्लस होम्योपैथिक लेनी चाहिए। लोग हॉस्पिटल हो गए नहीं हुआ। ठीक है मैडम, थैंक यू सो मच, गॉड ब्लेस यू एंड टेक केयर। 3 पेशेंट अभी क्यूर हुए हैं। 3 पेशेंट भी क्यूर हो गए, एक साथ नेगेटिव आया उनको। बहुत अच्छी बात। हाँ, बहुत अच्छी बात। हाँ, नमस्कार। नमस्ते। See, in their home, she told, I want to interpret. 4 people they used, they don't know me. They are all hospital. They took allopathic medicine but hospitalized. Of course. She took along with allopathic my medicine. She's not hospitalized and cured. That is the difference. 5 people are hospitalized. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓకే, నో డౌట్ మీ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అంటే న్యాచురల్ గా ఇవన్నీ కనపడేవి, దీంట్లో ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవో, మీరు ఏది దాచట్లా. రెండోది ఏంటంటే ఇదేదో నాదే కొనండి లేకపోతే నా మందే వాడండి అని మీరు కూడా ఏం చెప్పట్లా, మీరేమి వ్యాపారం కూడా చేసినట్టు కనపడట్లా, మీరే చెప్తున్నారు ఇది చాలా సింపుల్ అండి, ఇది 20 రూపాయలు అండి అంటున్నారు, ఇది మీ ఒంటింట్లోనే ఉంటుంది అంటున్నారు, ఇదేదో పని చేస్తుంది అంటున్నారు, అది ఆవు నెయ్యి అంటున్నారు, ఏదో మొత్తానికి నెయ్యి ముక్కులు వేసుకొని పడుకోండి అంటున్నారు. So you are just telling simplest way and easy way. Only thing నేను కంబైన్ చేస్తున్నాను, హోమియోపతిక్ మెడిసిన్, న్యాచురల్ మెడిసిన్స్, హోమ్ రెమెడీస్, యోగా అన్ని కలిపేసి చెప్పడం వల్ల రిజల్ట్ బాగుంది అంతే. దట్స్ ఇట్. ఐ యామ్ ఓన్లీ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కిట్ అంతా కలిపి మీరు ఒకవేళ ఇప్పుడు అందరైతే ఇంట్లో చేసుకోలేరు, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి అంటే మనం వీఆర్ యూజ్డ్ ఫర్ ఏదో ఒక గైడెన్స్ లేకపోతే రెడీమేడ్ కి అలవాటు పడిపోయాం. ఏదైనా రెడీగా ఉంటే వి నెవర్ మైండ్ బయింగ్ ఇట్.
Correct. సో మీరు ఎట్లా ఆర్ యూ గివింగ్ కాస్ట్ టు కాస్టా లేకపోతే అంటే ఎట్లా workout అవుతుంది? వీఆర్ గెటింగ్ బికాస్ 2 మెడిసిన్స్ మేము ఇంపోర్ట్ చేసుకుంటాం జర్మనీకి వెళ్ళి, తర్వాత హోమియోపతిక్ మెడిసిన్, రిక్విక్ మెడిసిన్స్ 2-3 మెడిసిన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి లిటిల్ ఎక్స్పెన్సివ్. సో వీఆర్ గివింగ్ బేసికల్లీ ద కిట్ వీఆర్ గివింగ్ ఫస్ట్ ఏంటంటే మా కిట్ అండి ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ప్రివెంటివ్ పేషెంట్స్. అచ్చా, యాజ్ అ ప్రివెంటివ్ మెడిసిన్ ఆల్సో. Then this kit can be used for suspected. Suppose in home one person get positive, other people can use as they are called suspected patients. The third thing is even positive patients, as you spoke to him, positive patients also they can take all multi-purpose. Preventive అయితే నలుగురు తీసుకోవచ్చు, సస్పెక్టెడ్ అయితే ఇద్దరు తీసుకోవచ్చు, పాజిటివ్ అయితే ఒక్కరు తీసుకోవచ్చు. అదే లెక్క. అంటే ప్రివెంటివ్ అంటే డోస్ మెడిసిన్ ఇస్ డోసేజ్ ఇస్ డిఫరెంట్. పాజిటివ్ పేషెంట్ యూ నీడ్ మోర్ రిపిటేషన్ ఆఫ్ ద మెడిసిన్స్, సస్పెక్టెడ్ పేషెంట్ లెస్ అంటే రిపిటేషన్. మీరు ప్రివెంటివ్ లెట్ us talk about ఫేజ్ 1 లో మనం ప్రివెంటివ్ అనుకుందాం. నలుగురు వాడుకోవచ్చు. ప్రివెంటివ్ అంటే మనం ఒక్కొక్కరు రోజుకి పొద్దున ఒక డోసు సాయంత్రం ఒక డోసు వేస్తే సరిపోద్దా? వీఆర్ రికమెండింగ్ అంటే వాళ్ళ లొకేషన్ బట్టి వాళ్ళ ఊరిని బట్టి ప్రతి కిట్ ఇక్కడ తీసుకుంటున్నారో దే షుడ్ కాల్ మీ, టాక్ టు మీ, దెన్ ఓన్లీ ఐ టెల్ ద డోసేజ్. ప్రతి పేషెంట్ ఎన్ని పేషెంట్స్ అయినా సరే మై కాల్ సెంటర్ ఇస్ దేర్, ఎవ్రీబడి హ్యాస్ టు టాక్ టు మీ. Then I will, then I'm explaining as much as possible, as much as I can. సార్ డాక్టర్ గారు టుమారో హౌ కెన్ యూ టేక్ అంటే రోజుకి 10,000 కాల్స్ అంటే చేయలేమనుకోండి, వి పుట్ ఏ పాంప్లెట్. దట్స్ మేము జనరల్ గా పాంప్లెట్ పెట్టాం ప్రివెంటివ్ 3 times చేసుకోవాలని రికమెండ్ చేస్తాం. నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్రివెంటివ్ అంటే 3 times a day. ఓకే, దెన్ సస్పెక్టివ్ పేషెంట్స్ కి వీఆర్ రికమెండింగ్ ఎవ్రీ 6 hours once. ఎవ్రీ 6 hours 6 hours 5 hours తీసుకుంటున్నాం. పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 2 hours రికమెండ్ చేస్తున్నాం, డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లమ్, డిపెండింగ్ అపాన్ ద ఆక్సిజన్ సాచురేషన్, డిపెండింగ్ అపాన్ ద జనరల్ కండిషన్. వీఆర్ టెల్లింగ్ టు we got exclusively we started one call center. Whomever they get it any doubt, we are at least morning till evening we are responding the calls. We are explaining also what best possible. What is the money for this? So we are charging generally 3,200 to 3,300 we are charging, including delivery we are charging, because this nuts cost around 500. This Kantil, the other tablets, other German medicines around we are 3,200 to 3,500 we are charging per kit. Okay. ఒక కిట్ కి 3,000 నుంచి 3,500 మధ్య మీకు హోమ్ డెలివరీ ఇస్తున్నారు. అవును. సో నేను ఈ డాక్టర్ గారికి సంబంధించిన ఫోన్ నెంబర్ని కూడా నేను ఈ ఇంటర్వ్యూలో మేము కింద స్క్రోల్ చేస్తాను. నేను మెయిన్ డాక్టర్ గారిని స్టూడియోలో ఈరోజు పిలిపించడం, మాట్లాడించడం, ఇలా నేను మాట్లాడడం అనేది ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అనుకుంటున్నారు, మనం కూడా సోషల్ మీడియాలో పోస్టులు కూడా చూస్తున్నాం, ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాం, చాలామందివి టీవీ ఛానల్స్ చూసినప్పుడేమో కొంచెం భయానకంగా కనపడుతుంది. హాస్పిటల్స్లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ సప్లై సరిగా లేదు, ఇంకో దగ్గర ఇంకోటి జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది, పానిక్ ఉంది సిచ్యువేషన్. అండ్ క్రిమిటోరియంస్లో చూస్తేనేమో డెడ్ బాడీస్ ఆర్ దేర్ ఇన్ ద క్యూ. అదొక రకంగా ఉంటే పేషెంట్స్ అంటే ఎఫెక్టెడ్ నెంబర్ అనేది బాగా పెరుగుతుంది. ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా 1, 2, 3, 10, 100, 1000 దాకా చూసింది. ఇప్పుడు ఒకే రోజు మనం లక్షల్లో చూస్తున్నాం. అది టెస్టులు చేసిన వాళ్ళే లక్షల్లో ఉంటే, టెస్టులు చేయకుండా ఎంతమంది ఉన్నారు, సిమ్టమాటిక్ ఎంతమంది ఉన్నారు, అసిమ్టమాటిక్ ఇంకెంతమంది ఉన్నారు బయట. కరెక్ట్. ఇవన్నీ కొంచెం ప్రశ్నార్థకంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ సూత్రాన్ని నేను నమ్మాను కాబట్టే ఈరోజు శ్రీనివాస్ గుప్తా గారిని ఈ స్టూడియోలో ఇట్లా ప్రత్యక్షంగా మీతో కల్పించి మాట్లాడించే ప్రయత్నం చేశాను. బికాజ్ హీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. వన్ వే ఈజ్ నాట్ కమర్షియల్. డాక్టర్ తను ఈరోజు ఇన్ని కలెక్ట్ చేసి ఒక ప్యాకేజ్ లాగా మీకు పెట్టి అన్నీ రెడీగా అవైలబుల్గా పెట్టి ఈజ్ గివింగ్ కంప్లీట్ నాలెడ్జ్. మీరు ఉన్న చోటికి ఇవన్నీ పంపించడానికి ఆయన ఏర్పాటు చేసి 3,000, 3,500 మధ్యలో ఉన్న కాస్ట్ని ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఎందుకంటే మనం ఎఫెక్టెడ్ అయ్యి తర్వాత ప్యానిక్ అయ్యి ఈ రోజున మనం ఉన్న ప్లేస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక అంబులెన్స్కి 10,000 రూపాయలు అడుగుతున్నారు, 5,000 రూపాయలు అడుగుతున్నారు. ఒక అంబులెన్స్కి అంత అడిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళ వేసుకునే పీపీ కిట్కి కూడా డబ్బులు మనమే కట్టాలి. అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అంత దాకా మనం ఎందుకు వెళ్ళాలి? మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోద్ది. అందుకని జాగ్రత్తలు ముఖ్యం. నేను డాక్టర్ గారికి సంబంధించి ఇంకొక కేస్ స్టడీ తీసుకుంటాను, ఒక కాల్ తీసుకుంటాను.
చూద్దాం వీళ్ళ అనుభవాలు ఏంటి, వీళ్ళకి ఎలా వచ్చింది, వీళ్ళకి ఎలా తగ్గింది, వీళ్ళు ఏం వాడారు, అసలు వీళ్ళు డాక్టర్ గారి గురించి ఎలా తెలుసుకున్నారు, వాళ్ళకి ఎవరు రిఫర్ చేశారు. ఎందుకంటే నాకు ఎలా రిఫరెన్స్ వచ్చిందో వాళ్ళకి అలాగే వచ్చిందేమో తెలీదు. బట్ మంచి ఎప్పుడైనా ఎక్కువ మందికి తెలవాల్సిందే. అమ్మ నమస్కారం. नमस्ते। नमस्कार जी, आप कौन सा लैंग्वेज आपको कन्वीनियंट है, हिंदी, तेलुगु, इंग्लिश? हिंदी भी चलेगा। हिंदी भी चलेगा सर। आपका शुभ नाम? संगीता गोल। संगीता जी, मैं ट्रेंडी टीवी तेलुगु से बात कर रहा हूँ। ओके, बोलिए तो। मेरे सामने डॉक्टर श्रीनिवास गुप्ता जो होम्योपैथिक डॉक्टर हैं, उनका इंटरव्यू चल रहा है। शायद आप डॉक्टर साहब को पहचानते हैं? हाँ, पहचानते हैं ना। अच्छा, आप कैसा पहचानते हो इन डॉक्टर साहब को? तो हम लोग ने उनसे होम्योपैथी का किट लिया था। हाँ हाँ मेरे मॉम को और मुझे आया था कोविड। हाँ हाँ। आप कोविड के शिकार बनी है? हाँ, कब? लास्ट ईयर। अच्छा, क्या सिम्टम्स थे आपको? सिम्टम्स में मेरे डैड को आया था, हाँ हाँ तो उनको तो एडमिट करना पड़ा था। तो हम लोग ने टेस्ट कराया था RBC करके उनको, तो हम लोगों को भी पॉजिटिव आया था। अच्छा, तो हम लोगों को इनका पता चला था डॉक्टर साहब का। आपने कैसा पता चला इनका, किसके रेफरेंस से आप? नहीं, हम लोगों को कोई व्हाट्सएप पे ऐड आया था एक्चुअली, हाँ हाँ तो उनके थ्रू पता चला था। तो हम लोग ने तभी की तभी इनसे किट मंगवाया था रात में, हाँ हाँ। पता चलते ही। तो हम लोगों को ये लेने से 4-5 डेज में नेगेटिव आ गया। अच्छा, इतने मेरी मॉम, इतना अच्छा इफेक्टिव मेडिसिन है, हाँ, तो आप यूज भी करें और नेगेटिव भी आया और रिकमेंड भी करोगे आप दूसरों को? रिकमेंड भी किए सब लोग। हाँ, रिकमेंड किए। तब से मेरे हस्बैंड मतलब जिसको भी आता है ना, हाँ। कि इनसे किट लेके हम लोग देते हैं ये। अच्छा अभी तक हम लोग ने बहुत जन को दिया ये। अच्छा, इसका मतलब आपका ये कहना है अगर किसी को जनता की सेवा करना है इनसे किट लेके दे दे। हाँ, दे देते हैं हम लोग। वेरी गुड वेरी गुड, बहुत अच्छा संगीता जी। संगीता जी, इसके जो यूज थे इसमें आपको कुछ मतलब परेशानी हुई, कठिनाई हुई यूज करने में? नहीं, तो नहीं, ये कोई भी साइड इफेक्ट नहीं हुआ हमको इससे। हाँ बिल्कुल आराम से हो गया मतलब। अच्छा, हाँ तो अभी सब ठीक है? हाँ, ठीक है, ठीक है। अभी मतलब अभी भी यूज कर रहे हैं कुछ मेडिसिन इसका? हम लोग करते हैं मतलब प्रिवेंशन के लिए, जैसा बाहर जाकर आते हैं तो यूज कर लेते हैं प्रिवेंशन के लिए। इनका स्टीम ले लेते हैं। इनका एक स्टीम का है उसमें हाँ ड्रॉप्स, वो स्टीम ले लेते हैं हम लोग। अच्छा, और कभी कुछ ऐसा लगा तो उनके ड्रॉप्स भी ले लेते हैं। ओके हाँ सर, ठीक है संगीता जी, थैंक यू సో మచ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ। ఇప్పటి వరకు మనం ఒక ఇద్దరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది, ఒకటి శ్రీలత, ఒకటి సంగీత. వీళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ రావడం, పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గాబరా పడలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వచ్చిన తర్వాత ఈ హోమియో మెడిసిన్ని, ఈ కిట్ని ఎస్పెషల్లీ, ఐ జస్ట్ కెనాట్ సే ఇట్స్ ఓన్లీ హోమియో బికాస్ దెర్ ఈస్ అలోపతి, దెర్ ఈస్ లెట్ us కాల్డ్ కోవిడ్ హోలిస్టిక్ కిట్, ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ అందాం దీన్ని. సో అన్ని రకాలుగా డాక్టర్ గారు సలహాలు తీసుకుంటున్నారు. ఒకటి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటున్నారు, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటున్నారు. రెండోది స్ట్రెంగ్త్ ఆఫ్ లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు ఎక్సర్సైజెస్ వల్ల. వాళ్ళందరూ బాగుంటున్నారు, వాళ్ళు ఇంకొకరికి రికమెండ్ చేస్తున్నారు అనేది మాత్రం అర్థమైంది. సో ఇంకొక కాల్ తీసుకుందాం. హలో మేడం, దిస్ ఈజ్ లోహిత్ కుమార్ కాలింగ్ ఫ్రమ్ ట్రెండీ టీవీ తెలుగు. వాట్ ఈస్ ది కన్వీనియంట్ లాంగ్వేజ్ ఫర్ యూ మ్యామ్? తెలుగు? యా యా, మీరు తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగులో మాట్లాడతానమ్మా, ఎక్కువ మందికి తెలుగులో వినడానికి సాధ్యం అవుతుంది. అమ్మ, ఇప్పుడు నా ముందు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు మా స్టూడియోలో. నేను తన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. తను ఈ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ ఒకటి డెవలప్ చేశాను, చాలామంది వాడారు, దానివల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంది అని చెప్పారు. మీరేమన్నా వాడారా? నేను వాడానండి. ఏప్రిల్ 1st వీక్ లో నాకు కోవిడ్ అటాక్ అయినప్పుడు. మీకు ఎప్పుడు అటాక్ అయిందమ్మా? ఏప్రిల్ 1st వీక్ అండి. ఏప్రిల్ 1st వీక్ ఈ ఇయర్? యా, yes. మొన్నే, ఈ మంతే. మొన్నే.
అవునండి. ఓకే, మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు? మీకు ఎట్లా ఎఫెక్ట్ అయింది? మీకు ఏమన్నా నాకు ఇందువల్ల Actually నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మా మామగారికి కొంచెం అంతా బాగాలేకున్నప్పుడు అనుకుంటే డాక్టర్ సజెస్ట్ చేశారు టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళిద్దరికి ఇద్దరికి అత్తగారికి మామగారికి ఇద్దరికి పాజిటివ్ వచ్చింది అనమాట. వచ్చినందుకు ఇంకా మేము కూడా ఇంట్లో ఉన్నామని చెప్పి మేము కూడా వెంటనే చేయించాము. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. బట్ దేర్ వాజ్ నో సింప్టమ్స్ యాక్చువల్లీ. ఓకే, మీకు సిమ్టమ్స్ లేవు కానీ పాజిటివ్ వచ్చింది. అవునండి. ఓకే, సో ఇమీడియట్ గా మా సార్ సజెస్ట్ చేశారు. నేను చేసే కంపెనీలో మా సార్ సజెస్ట్ చేశారు ఇట్లా గుప్తా గారి మెడిసిన్ అని చెప్పి. అంటే నేను ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యాను. అంటే మీరు ఒక్కరే వాడారా? మీ ఇంట్లో ఇప్పుడు ఎఫెక్టెడ్ యాక్చువల్ గా మీ మామగారు అత్తగారు అందరూ? లేదండి, వాళ్ళిద్దరు వాడలేదు. నేను ఒక్కదాన్ని వాడాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి దే ఆర్ నాట్ అంత ఇది లేదు హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా మా మామగారు ఆయనకు తెలిసిన ఒక ఫ్రెండ్ డాక్టర్ ని ఫాలో అవుతూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా నేను సజెస్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లైండ్ గా స్టార్ట్ చేశాను. వాళ్ళు మాత్రం అలోపతి వాడారనమాట. అయితే నేను ఇమీడియట్ గా వాడగానే 4 days లో మళ్ళీ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ 15 days కి మళ్ళీ ఆర్టిఫిషియల్ చేసి నాకు నెగిటివ్ వచ్చేసింది. ఓకే, సో నేను కూడా సజెస్ట్ చేశాను వేరే వాళ్ళకి ఈ కిట్. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. హోమియోపతి మెడిసిన్ కదా, ఈజీ ఉంటుంది. అండ్ పిల్స్ అని డ్రాప్స్ అని కిట్ ఎంటైర్ కిట్ ఇస్ లైక్ 1 point సొల్యూషన్ లాగా అన్ని ఉన్నాయి అందులో. మళ్ళీ టాయిలెట్ ఏమన్నా కొంచెం తేర కూర్చొని కానీ తేర కాకుండా అన్ని తగ్గకుండా మొత్తం కిట్ లో మొత్తం అన్ని ఉన్నాయి అనమాట. లైక్ డ్రాప్స్ అని పిల్స్ అని then fever కావాల్సిన ఏమైనా ఉంటే ఎనర్జీ బూస్టర్ ఆఫ్టర్ కోవిడ్ మొత్తం ఇదైతే ఎనర్జీ బూస్టర్స్ ఉంటాయి అనమాట. అవి ఉన్నాయి. అండ్ హర్బల్ డికాక్షన్ బెస్ట్ పార్ట్ చాలా కదా. హర్బల్ డికాక్షన్ అది కూడా ఒక టూ ప్యాకెట్స్ వాడారు అనమాట. మనం కషాయం అంటుంటారు కదండి, అది అదొకటి. మీరు ఆ కషాయాన్ని ఎలా తీసుకున్నారు? మీరు ఆ కషాయాన్ని ఎలా వేడి నీళ్ళలో కలిపి తీసుకున్నారా? కొంచెం హనీ కలుపుకున్నాను. ఒక స్పూన్ హనీ అంటే కలుపుకున్నాను. ఓకే. తర్వాత యూజువల్ గా నాకు హెడేక్ ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ యావరేజ్ 2 times డిస్ప్లే వేసుకుంటూ ఉంటాను. మొన్న సార్లు నాకు హెడేక్ వచ్చినప్పుడు బికాస్ అది యూజింగ్ హోమియోపతి నేను మళ్ళీ ఇమీడియట్ గా సార్కి టెస్ట్ చేశాను. సరే నాకు కొంచెం హెడేక్ ఉంది, మీ దాంట్లో నేను పెయిన్ అండ్ రిలాక్సింగ్ ట్యూబ్ చూసాను, అది డిస్ప్లే వేసుకోవాలని అడిగాను. అది చేయడం అది చాలు అని చెప్పేసి నాకు ఇమీడియట్ గా అంటే నేను అదే పెట్టుకున్నాను. 1 or that's why without discipline I could manage with the headache. Because compulsory discipline was the headache. Okay. I started so that was the thing. And there is one more thing very nice. Usually నాకు తక్కువ అన్నమాట. అందులో ఒక ఇది ఉంది, యూటిలిస్టిక్ ఆయిల్ ట్యూబ్ ఉంది. సో దాని ట్రాఫిక్ అండ్ పిల్లో అండ్ స్లీప్ అని చెప్పేసి ఒక మొత్తం లింక్ ఉంటుంది. ఆ కిట్ లో మొత్తం ఈజీ టు అండర్స్టాండ్, ఎనిబడీ కెన్ ఫాలో వెరీ ఈజీ. ఓకే. సో అది కూడా యూజ్ చేశారు. నాకు అది చాలా నచ్చింది. ఓకే. సో గ్రేట్ అమ్మా. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో మీ వల్ల ఒక మంచి మెసేజ్ కొంతమంది కన్నా వెళ్ళి కొంతమంది అన్నా ఆ పానిక్ నుంచి రెమెడీ తీసుకుని కొంచెం అన్నా వాళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడడం జరిగింది. చెప్పండి. సార్ డాక్టర్ గారు ఏంటంటే నేను ఏ టైంలో మెసేజ్ పెట్టినా కూడా గివ్ మీ రిప్లై వెరీ క్విక్. సో ఏంటంటే మనమంటే ఫోన్ చేసి రిసర్చ్ చేయాలి. ఆయన కూడా పేషెంట్స్ గోల్డ్ మంది ఉంటారు కదా, 100 మంది కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో దట్ వాట్ ఐ సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఆయన నా ముందు కూర్చున్నప్పుడు సార్ ఎవరితో అయినా నేను ఫోన్లో మాట్లాడతానంటే సార్ మీరు ఈ రోజుకు 10 calls 100 calls తీసుకోగలరు, కానీ రేపు 10,000 calls వస్తే ఎలా తీసుకుంటారు సార్ అని అడుగుతున్నాను నేను. బట్ హీ మేక్స్ ఇట్ వెరీ కంఫర్టబుల్. పాయింట్ కి తక్షణం చెప్తారు, అది నేను యూజ్ కూడా అవుతుంది. నేను లైవ్ ఎగ్జాంపుల్ సో ఏమంటారు మెసేజ్ పెట్టగానే ఆయన రిప్లై ఇచ్చేవారు ఎప్పటికైనా కూడా. ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో నైస్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అంటే ఒకటి ఏంటంటే
వాళ్ళకి కేవలం ఏదో జబ్బు వచ్చింది జబ్బు తగ్గింది అని కాకుండా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళకి మీరు ఒక పెద్ద ధైర్యంగా ఉన్నారు. అవును, ఇక follow అంటే up ఈ also. టైంలో ఈ ప్రస్తుతం ఉన్న పాండమిక్ టైంలో వాళ్ళ డౌట్స్ క్లియరెన్స్ అన్ని మేము హెల్ప్ చేస్తున్నాం. సో గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ పేషెన్స్. హలో హలో మేడం నమస్కార్. నమస్కారం. మీరు తెలుగా హిందీయా ఇంగ్లీష్ అమ్మా? తెలుగు అండి. అమ్మ నా పేరు లోహిత్ కుమార్ అమ్మ, నేను ట్రెండీ టీవీ తెలుగు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మీరు ఈ మధ్య ఏమన్నా ఈ కోవిడ్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యారా? అవునండి. ఎన్నాళ్ళు అయిందమ్మా? ఒక 5 days బ్యాక్ అండి. ఎప్పుడమ్మా? 5 days బ్యాక్. 5 days క్రితం. అవునండి. మీకు అప్పుడు సిమ్టమ్స్ ఏమున్నాయమ్మా? లైట్ గా థ్రోట్ పెయిన్ లాగా అనిపించింది. ఓకే. సో యాక్చువల్లీ మా ఆపోజిట్ ఇంట్లో వాళ్ళకి వచ్చింది. సో నాకు వచ్చిందేమో అనేసి జస్ట్ టెస్ట్ చేసుకున్నాను థ్రోట్ పెయిన్ గా ఉందని. అదే పాజిటివ్ అని వచ్చింది. రాగానే ఇక్కడ డాక్టర్ గుప్తా గారు ఉన్నారు, తెలిసిన వారు అనమాట మాకు. సో ఆ డాక్టర్ గారి దగ్గర కిట్ వస్తుంది, ఆ కిట్ తెచ్చుకొని వాడాను. ఈ రోజు మార్నింగే టెస్ట్ చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్, అది నెగిటివ్ అని వచ్చిందండి. ఓ కంగ్రాచులేషన్స్. 5 days లో? థ్యాంక్ యూ సార్. 5 days, యాక్చువల్లీ 3 days లోనే వస్తుంది, కాకపోతే 1 day నేనే గ్యాప్ ఇచ్చాను చూద్దాము అని. సో 5 days లో అది ర్యాపిడ్ టెస్ట్ చేసుకున్నా నెగిటివ్ అని వచ్చింది సార్. అంటే మీకు ఇంతకు ముందున్న సిమ్టమ్స్ ఏవి కూడా లేవా ఇప్పుడు? ఏమీ లేవండి. అంటే మీకు అప్పుడు థ్రోట్ పెయిన్ ఉండింది, ఇప్పుడు థ్రోట్ పెయిన్ లేదు? యాక్చువల్లీ థ్రోట్ జామ్ అయినట్టు ఉంటుంది నాకు. సో అది మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే. థ్రోట్ జామ్ అయినట్టు ఉంటుంది, అదంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్ గా అంటే దిగగలుగుతున్నాను. సో అంతకుముందు అలా ఉండేది కాదు, కొంచెం పెయిన్ అనిపించేది. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే. సో యూఆర్ 100% cured, you feel? Yes sir. Ask how she took the medicines. మీరు ఎలా తీసుకున్నారు ఈ మెడిసిన్ ని? అంటే ఎట్లా ఫాలో అయ్యారు ఏంటి? కిట్ లో ఒకటి మనకి పేపర్ ఉంటుందండి, దాంట్లో యాక్చువల్ మొత్తం అంతా డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని. ఇంకా అది కాకుండా డాక్టర్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. కంపల్సరీ కాల్ చేయమని చెప్తారు. డైలీ ఈవినింగ్ రిపోర్ట్ తీసుకుంటారు, మనం ఎలా యూజ్ చేస్తామో ఏంటి అని. కిట్ తీసుకోగానే డాక్టర్ గారికి కాల్ చేస్తే చెప్తారనమాట ఏది ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఏదైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఫాలో అవ్వాలంటే అది కూడా చెప్తారు, ఈ టైం యూజ్ చేయండి అలా అనేసి. డ్రాప్స్ ఇంకా పిల్స్ ఉంటాయి, డ్రాప్స్ ఏ టైం చేసుకోవాలి, ఎనీ టైం చేసుకోవాలి, పిల్స్ ఏ టైం చేసుకోవాలి అని మనకి చెప్తారు. సో యాజ్ ఇస్ అలానే ఫాలో అయ్యాను. ఓకే రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ గాడ్ బ్లెస్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి. సో నైస్ అండి. సో 5 days లో నెగిటివ్ వచ్చింది, ఇస్ ఆల్సో గుడ్ న్యూస్. 5 days లో రావటం అనేది సంథింగ్. Even సంతోష్ ఆల్సో అంటే నేను but we are not claiming ఇప్పుడు negative, so we are only telling patient will be relieved the symptoms. We are not telling that when it will be, so depending on their immunity also, but 90% of the patient are telling after 4-5 days negative వస్తుంది అంటున్నారు. అదే నేను నిజంగా 4-5 రోజుల్లోనే అసలు తగ్గిపోతుంది అంటే నేను నమ్మలేదు. ఎందుకంటే ఇప్పుడు బయట పరిస్థితి చూస్తేనేమో అట్లా ఎక్కడ అంత ఈజీగా కనపడట్లా లేదు. బట్ మీరు నా ముందు ఒక కిట్ ఓపెన్ చేస్తేనేమో ఇంత సింప్లెస్ట్ వే దాన్ని తప్పించుకోవచ్చా అన్నట్టేమో నాకు అనిపిస్తుంది. అవును సార్, అవును. మరి ఈజీ. ఓన్లీ థింగ్ పీపుల్ ఆర్ నాట్ నో, whomever they know they are coming to us, we are helping. My kid is going to Bangalore, Madras, Delhi. So కొంతమంది అంటారు లూజ్ మోషన్స్ లేవు అంటే, సో వీ డోంట్ నో వెన్ ద లూజ్ మోషన్ కమ్ అగైన్. కోవిడ్ టైంలో వీ ఆల్సో కెనాట్ యాక్సెస్ ఉండదు సంబడి స్టేషన్. సో సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ యూజ్డ్ నౌ, దే కెన్ యూజ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద కోవిడ్, ఇస్ జనరల్ ఆల్సో, దిస్ ఆల్ మెడిసిన్స్ అట్లా. సో నైస్ డాక్టర్ గారు, నైస్ టాకింగ్ టు యూ. Okay అండి. ఇలా మీరు మాతో పాటు ఈ ట్రెండీ టీవీలో ఇలా ఉండడం, ట్రెండీ టీవీ టాలీవుడ్ నగర్కి సంబంధించిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎవరైనా ఎఫెక్టెడ్ ఉంటే వాళ్ళకి తగ్గే ఛాన్స్ ఉంటుంది, తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా మీకు చెప్పకుండా కేస్ స్టడీస్లో కొన్ని నేను వాడి ఆ కేస్ స్టడీస్ కూడా తెప్పిస్తాను. ఓకే అండి. సో దట్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మంచి అనేది ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేది, అంతే, అదే అది తక్కువలో అయ్యేది.
ఇప్పుడున్న పరిస్థితిలో అయితే అందరికీ నో నీడ్ నో సో యాక్చువల్ నా ఇంటెన్షన్ ఆఫ్ కిట్ డెవలప్ చేయడానికి కూడా అదే. సో ద డాక్టర్స్ అడ్వైస్ టు డిపాజిట్ 3 lakhs. వాళ్ళతో డబ్బులు లేవు. దే అప్రోచ్ ఇట్ మీ నైట్ 11 o'clock. ఇమీడియట్గా నైట్ 11 o'clock వెళ్ళి మా మందు కిట్ పంపించి స్టార్ట్ చేసి దే ఆర్ ఫీలింగ్ బెటర్. దెన్ వెన్ మై కిట్ ఈస్ రిలీవింగ్ టు సంబడి అని ఐ గాట్ సమ్ ఇంట్రెస్ట్. దెన్ ఐ వాస్ షోయింగ్ లిటిల్ పాజిటివ్. గ్రేట్ సార్. Thank God you. bless you. Thank you so much. Thank you. Thank you.